కావడిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనవసరంగా ప్రజలను మరి భయపెట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. ప్రజలు ఆందోళన కూడా చెందాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని భారత ప్రభుత్వం తరఫున నేను ప్రజలందరికీ ఈరోజు ప్రపంచమంతా కూడా అన్ని దేశాలలో అమెరికాతో సహా కూడా ఈరోజు పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఒక పెరగనటువంటి దేశం ఏదైతే ఉందంటే అది మన దేశమని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకంగా మరి ఈరోజు మనం తీసుకున్నట్లయితే యూరోప్ కానీ మరి కొన్ని దేశాల్లో 30% పెరిగాయి, కొన్ని దేశాల్లో 20% పెరిగాయి. యూకేలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే పెట్రోలియం కంపెనీలు ఉన్నాయో కొన్ని 13% పెంచాయి రేట్లు, కొన్ని 7% పెరిగాయి, 7% పెంచారు. ఆస్ట్రేలియాలో 18% ఈ యొక్క పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. అమెరికా కూడా 17 to 24% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. కాబట్టి ఈరోజు కొన్ని దేశాలు అయితే అసలు పెట్రోల్ ఉత్పత్తి కాదు, మొత్తం నో స్టాక్ బుగులు పెట్టి పెట్రోల్ పంపు తాళాలు వేశారు. కానీ మన భారతదేశంలో మాత్రమే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు, మనం అన్ని దేశాలతో ఉన్నటువంటి మంచి సత్సంబంధాలు కావచ్చు, మన దేశంలో ఉన్న కంపెనీలు సమర్థవంతంగా ప్రకృతి మరి ఎమర్జ్ చేసుకోవడం కావచ్చు, మన సమర్థవంతంగా నెట్వర్క్ ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు, ఈరోజు మనము ఒక మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నాం. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన కేంద్రం చేతిలో ఉన్నంత, మన పెట్రోల్ కంపెనీ చేతిలో ఉన్నంత మనం దాన్ని ఉపయోగించుకొని పాజిటివ్గా ముందుకెళ్ళాలి తప్ప అనవసరంగా ఆందోళన చెందినంత మాత్రాన ఏముండదు. అందుకే కేంద్ర ప్రభుత్వమే ఈరోజుకు మరి ట్యాక్స్ తగ్గించిన విషయాన్ని మనం చేస్తున్నాం. అనేక దేశాలు ట్యాక్స్ పెంచుకుంటే ఆయిల్ కంపెనీల మీద ఈరోజు ఇతర దేశాలకు సంబంధించినటువంటి పెట్రోల్ ఉత్పత్తుల కొనుగోలుపై సంబంధించి ఆయిల్ కంపెనీల మీద భారం పడతాం. కాబట్టి భారత ప్రభుత్వము గతంలో వేసినటువంటి పన్నులు తగ్గించుకొని ఆయిల్ కంపెనీల మీద భారం కొద్దిగా తగ్గించేటువంటి ప్రయత్నం, కొద్దిగా కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీలు కానీ ఇద్దరు ముందుకొచ్చి భారాన్ని భరించుకోవాలా. ఆయిల్ కంపెనీలు ఒక్కటే భరించుకుంటే భారం, ఆయిల్ కంపెనీలు అంటే ప్రజలే, అది కూడా ఆయిల్ కంపెనీలు వేరేలే కావు, ప్రజల కంపెనీలు అవి. కాబట్టి వాళ్ళ మీద కూడా భారం పూర్తిగా వాళ్ళ మీద వదిలేయకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మరి ట్యాక్స్ తగ్గించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు తెలుసు మరి ఈరోజు దేశ ప్రజలకు మేలు చేయడం కోసము అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగినటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకున్న విషయాన్ని ఇది నేరుగా ప్రజలకు ఇప్పుడు అమ్ముతున్నటువంటి పెట్రోలియం మీద కానీ గ్యాస్ మీద కానీ తగ్గించకుండా పెరగకుండా ఉండాలనేది